మనం ఆరాధన వెళ్ళేందుకు మత్తయి సువార్త 9వ అధ్యాయం. Before we enter into a time of worship, shall we turn to Matthew's Gospel, chapter 9. Matthew's Gospel, chapter 9. మొదటి 2 వచనాలు చదువుకుంటాం. The first 2 verses, all of us together, please. తర్వాత ఆయన ధోని And he entered into a ship and passed over and came into his own city. And behold, they brought to him a man sick of the palsy, lying on a bed. And Jesus, seeing their faith, said to the sick of the palsy, కుమారుడా, Son, be of ధైర్యం good cheer. తెచ్చుకునము, నీ Thy పాపం sins be క్షమించబడినవని forgiven thee. పక్షవాగలవానితో చెప్పాను. రండి ప్రార్థన చేసుకుంటాం. Shall we pray? పరిశుద్ధ తండ్రి, జీవన దేవ, పాటల ద్వారా మా దేవుని, మా రాజును, మా ప్రభుని మహిపరచగలిగిన ధన్యతకి స్తోత్రాలు తండ్రి. మా హృదయాలు ఆ రీతిగా సిద్ధపరిచిన స్తోత్రాలు మరలా ఆరాధనలో ప్రవేశించినట్టుగా తండ్రి, నీవే మాకు కావాల్సిన కృప, నీవే మాకు కావాల్సినటువంటి తండ్రి వాక్కులు దయచేయి తండ్రి. మాకు కాదు, మాకు కాదు, నీ కృపాశక్తిని బట్టి నీ నామునికే మహిమ ఆరోపించుకున్నామని అయోగ్య దాసుని నన్ను జ్ఞాపం చేసుకో తండ్రి. మీరే యొక్క వాక్యం చెప్పినట్లు అన్నిటి ఎందు ఎల్లప్పుడూ మీరు సర్వ సమృద్ధి గల వారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడిని వెళ్ళల సమస్త కృపను విస్తరింప చేయగలడు అని సెలవిచ్చావు. కానీ తండ్రి, దాన్ని కోరుకుంటూ నీ పాదాలు తిరిగిస్తుంటుండగా సాయపడమని మమ్మల్ని నీ యొక్క రక్తంతో కప్పు తండ్రి, వాకులతో నింపు, నీ నా మహిమార్థమై ఉపయోగించుకున్నామని కృపాకను విస్తరింప చేయమని నాకును నీ దాసు జానుకి కావాల్సిన కృప తెచ్చేయమని ఈ దాసమాషకి చెప్పే సంగతులు కావు దానికి కావాల్సిన నీ ఆత్మ నడుపుదల సాయం తెచ్చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నా పేడ ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం ఆరాధన వెళ్ళే మునుపు మత్తయి సువార్త 9వ అధ్యాయంలో వరుసగా కొన్ని సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనకు ఆరాధనకి ఎంతో దోహదపడుతూ వస్తాయి. Before we enter into a time of worship, there are a series of incidents in the book of Matthew, and they will be so helpful to us to worship the Lord in the proper way. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఒకని పాప క్షమిస్తాడు. ఆ సందర్భం చదువుకున్నాం. And in 9th chapter, just now we have seen, thy sins have forgiven thee. The Lord has forgiven the sins of one person. తర్వాత లేవి మత్తయి, అతడు సుంకము వసూలు చేసేవాడు, అతన్ని పిలుస్తాడు. And then he came to Levi, who was a publican, and the Lord called him. నన్ను వెంబడించు అంటాడు. And you follow me, he says. తర్వాత మనం చూస్తూ వచ్చామంటే యాయీరు కుమార్తె, Then we come to the Jairus' daughter. ఆమె చావుబ్రతుకుల్లో ఉంది. ప్రభా, నువ్వు వచ్చి నన్ను నా బిడ్డ ముట్టాలా అన్నాడు. And that Jairus came, and my daughter is ready to die. You come and touch her. తర్వాత 12 ఏళ్ల రోగి, Then, రక్తస్రావమైన రోగి, ఆమె అద్భుతకరంగా ప్రభుకి వస్త్రాన్ని తాకి బాగుపడింది. and after that, the woman who is suffering from the issue of blood for 12 years, she touched the hem of the garment of Lord Jesus, and she was healed. తర్వాత 2 గుడ్డోళ్ళు, And also later, 2 blind people. తర్వాత ఒక మూగ దయ్యం పట్టినటువంటి వాడు, వాడి మాటలు రావు, దయ్యం పట్టింది. Not only that, after that we know a person who is possessed by a dumb spirit. He cannot speak, and he was possessed by the demon. ఇవన్నీ కూడా వరుసగా మనం చూసుకోవాలంటే టైం చాలా పడుతుంది. క్లుప్తపరిచి చెప్పుకున్నట్టుగా త్వరగా ప్రభు మాకు సహాయపడిన కాక. So if we want to meditate all these things, it will take so much time. May God help us to see these things very briefly. ఇక్కడ మొదటి భాగంగా మనం చూస్తూ వచ్చామంటే ప్రభువు తన పట్టణములో ప్రవేశించను రాబడింది. In first verse we can see the Lord came into his own city. కనుక ప్రభు ఇది కపెర్నహూములో తనకు ఒక ఇల్లు చూసుకున్నాడు. ఆ ఇంటికి పదే వచ్చేవాడు. ఆ ఇంటి విషయంలో నా ఇంటిని బట్టి ఇది నా పట్టణం అంటున్నాడు. So here in Capernaum, the Lord has taken a small piece of house, and time and again, కోరుకున్నాడు ఆ ఇంటిని. and he desired that house, and time and again he used to come to that house, and because of that house, he used to call it as my city. ఉత్తర భాగంలో ప్రభు కపెర్నహూమును కోరుకున్నాడు. దక్షిణ భాగంలో బేతనియాను కోరుకున్నాడు. In the northern side of the country, the Lord has chosen Capernaum,
And in the southern part of the country, he chose Bethany. ఇక్కడ గమనించామంటే కన్నా ఇక్కడ ఇల్లంతా కిటకిటలాడుతూ ఉంది. Here the whole house is filled with people. దీని సంగతిగా మనకి క్లియర్గా తెలాలంటే మార్కు 2వ అధ్యాయంలో ఉంది. And if you want to see this in detail, in Mark's Gospel chapter 2 it is written. 2వ అధ్యాయంలో Mark's Gospel 2nd chapter. ఇంటి నిండా మనుషులు లోపల బయట కూడా కూర్చోండారు. And if you see, the people gathered in the house and outside the house also, multitudes were there. ఒక పక్షవాగల వాడిని 4 చేతులు మోయించుకొని తీసుకొచ్చారు. And then one man suffering from paralysis, they carried him. తీసుకొచ్చారు. ఇక స్థలం లేదు ప్రభు దగ్గరికి తీసుకుపోతామంటే. And to take that person to the Lord, there is no place. వాళ్ళు ఏం చేశారంటే, ఇది లూకా చోట 5వ అధ్యాయంలో ఈ భాగాన్ని చూసామంటే ఇది పెంకుటిల్లు, పైకి ఎక్కారు. And in Luke's Gospel, if you see in 5th chapter, it is almost a tiled house. They have gone to the top of the roof of the house. ఇంకా సరిగ్గా ప్రభు దగ్గర వాళ్ళు పెంకులు ఇప్పేసి వాడిని మంచంతో దింపారు. And they made a hole just above Lord Jesus Christ, and on the cart they brought him down to Lord Jesus. ప్రభు బయటికి రాడా? Can't the Lord Jesus Christ come out? వెయిట్ చేయొచ్చు కదా. They can wait there. అయితే లేదు, మంచి టైం ఇది, పాప క్షమాపణ నుంచి మాట్లాడుతున్నాడు, ఇప్పుడే తీసుకొని పోవాలి వీడిని. And this is the right time. He is speaking about the forgiveness of sins. So this is the time we have to take him inside. అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, క్రయం చెల్లించి పైకి తీసుకుపోయారు. So they paid the price and they have taken him to the roof. ఒక మంచం పట్టేంత స్థలం చేయాలంటే ఎంత దుమ్ము పడుతుంది, చెత్త పడుతుంది. You see, if they have to make a hole of the size of a cart to down the cart, how much dust that will fall. అయితే ప్రభువు వాళ్ళు ఆ చెత్తను, ఆ డస్ట్ను, ఆ పైన ఏం చూడకుండానే అందరినీ ప్రభువు తన వాక్యంతో ఆకట్టేశాడు. And the Lord has not turned towards that dust that is falling, but with his word he almost everybody was looking at Jesus only, not this. యోహాను సువార్త 7వ అధ్యాయం చూస్తే కన్నా బంట్రోతులు పంపించారు, ఆయన పొన్నపాటు పట్టుకొని రాండి అని బంట్రోతులు పంపించారు. And in Luke, John's Gospel 7th chapter, they send the soldiers and bring him as he is. వాళ్ళు వచ్చేసారు. And they came. ఏమరా ఆయన పట్టుకొచ్చేది ఏమైందంటే, ఓహో దానికి మనం వెళ్ళింది, ఆయన మాట్లాడినట్లు ఎవడు ఎన్నడు మాట్లాడలేదన్నారు. And then they asked, why, where is he? We sent you to bring that person. Where is he? Means, oh, you send us to bring that person. We have forgotten. Nobody has talked like that man. కనుక ఆ మాటలు వాళ్ళు ముగ్ధులైపోయారు. And they were fascinated by the words of ఆయన Jesus. పట్టుకొచ్చే విషయమే మర్చిపోయారు. And they have forgotten the main thing, that is to catch him and bring him. They forgot that. ఆ రీతిగా ప్రభు వీళ్ళందరినీ అటువైపు చూడకుండానే మాటలతో ఆకట్టేశాడు. So like that, the Lord has not allowed them to turn towards the dust that is falling, and all of them were fascinated by his words. వాడిని దింపగానే ప్రభు ఏం మాట్లాడవలసిన, వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు. The moment when they lowered down that palsy man, immediately the Lord said, do you know what he said? By seeing their faith, and he said, thy sins have forgiven thee. కనుక అక్కడ ఉన్నటువంటి కొంతమంది పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళు ఏం చేశారు, అరే దైవ దూషణ చేస్తున్నాడు, పాప క్షమించేదని దేవుడికి అధికారం దేవుడికి లేదు కదా. And there are some scribes and Pharisees there, and by seeing and by hearing these words, immediately they pointed that, see, only God is having the authority to forgive sins. He is blaspheming God. ఆయన దైవ మానవుడని వాళ్ళకి అర్థం కాదు. They could not understand he is the God man. అర్థం చేయాలని చెప్పి వచ్చాడు. And he came to this world so that they may understand that he is the God, came in the form of man. 9వ అధ్యాయం చూసామంటే వాళ్ళ హృదయంలో ఎందుకు దురాలోచన మీరు చేస్తున్నారంటాడు. Why you are thinking so evil against me? In the 9th chapter he talks. కనుక ఇప్పుడు కుమారుడా నీ మంచం ఎత్తుకొని లేచిపో అని చెప్పి సులభమా, లేక కుమారుడు నీ పాప క్షమించబడడం సులభమా అన్నాడు. See, then he asked a question. Is it easy to ask that man, my son, take away thy cot and go away, bed and go away? Or is it easy to forgive the sins of a man? మనిషి కుమారుడికి భూమి మీద పాపం క్షమించుడికై అధికారం కలదు అని మీరు ఎరుగు నిమిత్తమై లేచి పరిపెత్తుకున్నాడు అన్నాడు. And so that they may understand that the Son of Man is having the authority to forgive sins on the earth. And he asked him, you take your bed and go. అలాంటి కార్యం వాళ్ళు చూసి భయపడిపోయారు, ఆశ్చర్యపడిపోయారు. By seeing such a deed, they were filled with fear. They were wonderstruck.
ప్రభు వచ్చిన పాప క్షమించానికి. The Lord Jesus Christ came to this world to forgive ఈ sins. పాప క్షమాపణ లేకపోతే మిగిలినవన్నీ నీకు అర్థం కావు. So if the forgiveness of sins is not taken place in your life, you cannot understand ప్రభు anything. సిలువలో వేలాడుతున్నప్పుడు కూడా 7 మాటలు మాట్లాడి రాయబడింది. ఇక గుడ్ ఫ్రైడే ఈస్టర్ మనం మాట్లాడుకుంటుంటాం. Generally on Good Friday or Easter we will be discussing. Lord Jesus Christ spoke 7 words while he was hanging on the cross. దాంట్లో మొట్టమొదటిది ఏంటి తెలుసునా? What is the first one? తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు అడగరు, వీరు క్షమించు. Father, forgive them for they know not what they do. కనుక 7 మాటల్లో ఇది మొట్టమొదటి మాట. ఈ ఒక్క మాట గ్రీకు భాష రాయబడింది, చాలాసార్లు పలికాయంట. And among the 7 words, this is the first word. In Greek language it is written, time and again he uttered that word. తర్వాత సుగ్గుప మెట్టు మీద కూర్చున్నటువంటి ఇక మత్తయిని పిలిచాడు. Then he called Matthew, who was sitting at the tax collecting seat. ఈ మత్తయిని డైరెక్ట్గా పిలిచాడు. And he called Matthew very directly. ఇంకా పేతురు, ఆంద్రేయ, యోహాను, యాకోబు, ఫిలిప్పు, తర్వాత నతానీయులు వీళ్ళందరినీ ఇంతో ప్రభు ఇంతకుముందు వాళ్ళతో టచ్ చేశాడు. And you see earlier Peter, Andrews, James and John, Philip and Bartholomew, Nathaniel, that is. So these people telling 1 or 2 words he called. ఇదివరకే వాళ్ళు కొంచెం టచ్ ఉంది ప్రభుతో. And already the Lord is having touch with those people. అయితే ఈ మత్తయి లేవి అంటారే, ఈ సుంకము ఈ సుంకం వసూలు చేసేవానికి ఆ పరిచయం లేదు. And this Matthew, who is Levi and who was a publican, he was not having any touch with Lord Jesus earlier. చూడబోతు కానీ అయితే డైరెక్ట్గా పిలిచాడు. So without knowing him, though Matthew doesn't know him, he called him directly. వచ్చేసాడు. And he came. పెద్ద విందు కూడా చేశాడు. Not only that, he arranged a big feast. నేను వదిలిపెట్టేస్తానంతా ప్రభుని వెంబడిస్తానని అన్నాడు. I am leaving this tax collecting seat and I will follow the Lord. అందరూ అన్నారు, ఈయన సుంకరులతో కూర్చున్నాడు, పాపులతో కూర్చున్నాడే ప్రభువు. So everybody said, Lord Jesus Christ is sitting with the publicans, these tax collectors, they are sinners. వైద్యుడు రోగుల కొరకే కానీ బాగుండే వాళ్ళ కొరకు అక్కర్లేదు కదా. Then the Lord said, the doctor is for the patients only, who is not well, who is sick, not for the healthy people. కనుక ప్రభు వచ్చేది, నేను నీతిమంతుల కొరకు రాలేదు కానీ మారు మనసు పొందుటకై పాపుల కొరకు వచ్చాను. That's why the Lord said, I have not come for the righteous people, I have come for the sinners to give them forgiveness of sins. నేను కనికరమును కోరుతున్నాను కానీ నేను బలర్పణ కోరడం లేదు. పోయి చదువుకొని చూడండి. And you go and read, I am not craving for sacrifice and I am craving for mercy. అక్కడి నుంచి బయలుదేరాడు. And from there he started. అక్కడ బయలుదేరటానికి ఏమైందంటే కన్నా అక్కడ ఒక యాయిర్ అనే సమాజపు అధికారి, ఆయన కూతురు చాలా సీరియస్గా ఉంది. And we know about Jairus, he is the officer in the synagogue and his daughter was very seriously sick. పద నేను వస్తాను మీ ఇంటికి అన్నాడు. And then Jesus said, okay, I'll come to your house. బయలుదేరుతూ ఉంటుండగా And at the time of his starting to go to his house, మధ్యలో ఈ 12 ఏళ్ల రక్తస్రావం స్త్రీ యొక్క సందర్భం వచ్చింది. And on the way we can see about the woman who is suffering from the issue of blood for 12 years. 12 ఏళ్ల రోగి. 12 years, for 12 years she is sick. ఈ యొక్క రక్తస్రావ విషయమై లేవియా కాండం 15వ అధ్యాయం 25 నుంచి 27 వరకు ఉంది. And about the issue of blood in the book of Leviticus in 15th chapter it is written 25 to 27. From verse 25 to 27 in the book of Leviticus. చదువుకుంటామా? Leviticus 15th chapter 25, 26 and 27. అందరికీ All చదువుకుంటాం. of us. And if a woman have an issue of her blood many days out of the time of her separation, or if it run beyond the time of separation, all the days of the issue of her uncleanness shall be as the days of her separation, she shall be unclean. Every bed whereon she lieth all the days of her issue shall be unto her as a bed of her separation, and whatsoever she sitteth upon shall be unclean, and the uncleanness of her separation. And whosoever toucheth those things shall be unclean, and shall wash his clothes, and bath himself in water, and be unclean until the even.
ఇక్కడ గమనించమంటే మామూలుగా వీళ్ళకు రక్తస్రావం వస్తుంది, ఒక 3 రోజులు 7 రోజులు ఉంటుంది. అది తర్వాత వాళ్ళు శుద్ధీకరించబడతారు. Generally the issue of blood or the menstrual period, as you know, some people say 3 days and 4 days or 5 days like that, and later they will be cleansed. ఆ రక్తస్రావం ఇంకా ఆగకుండా అలాగే వస్తూ ఉంటే, but if the issue of blood is continuous, వాళ్ళు ఎప్పుడైతే మామూలుగా ఉంటుందో మెన్సెస్ పీరియడ్ ఉంటుందో ఆ పీరియడ్లో ఎలా ఉంటారో అలాగే ఆ దినాలన్నీ ఉండాల్సిందే. and the suffering what they undergo during the period of the menstruation, and same thing they have to undergo all those days. 12 ఏళ్ళు 12 years she is suffering. కనుక 12 ఏళ్ళు అంటే కన్నా ఆమె ఇంటికి ఓడిపోయేది లేదు, ఆమె ఎవరింటికి వెళ్ళేది లేదు. Because she is suffering with the issue of blood 12 years, nobody can go to her house and she cannot visit anybody. కలిగిందల్లా ఖర్చు పెట్టుకుందంట. And what all she had, she exhausted. ఇక మనం గమనించామంటే, if you see మార్క్స్ వార్త Mark's Gospel 5వ అధ్యాయం 5th chapter, మార్క్స్ వార్త 5వ అధ్యాయం Mark's Gospel 5th chapter, she spent all. 25వ వచనం నుండి Mark's Gospel 5th chapter verse 25 onwards. 12 ఏళ్ళ నుండి చదువుకుంటాం. And a certain woman which had an issue of blood 12 years and had suffered many things of many physicians and had spent all that she had and was nothing better, but rather grew worse. When she had heard of Jesus came in, యేసుని గురించి విని, she had heard of Jesus. 12 ఏళ్ళ రోగి ఎవరు పోయి చెప్పారో ఆమెకు తెలియదు, కానీ యేసుని గురించి వినింది. For 12 years she is suffering. We do not know who told her, but she had heard of Jesus. రోమా 10:17 ఒక మాట ఉంది. In Romans 10:17 there is a verse. విశ్వాసము, Romans chapter 10 verse 17. క్రీస్తు వాక్యం వినుట ద్వారా విశ్వాసం కలుగును. So then faith cometh by hearing, and hearing by the word of God. కనుక విశ్వాసం వినుట ద్వారా వస్తుంది, విశ్వాసం క్రీస్తు వినుట ద్వారా వస్తుంది. So the faith will be generated by the word of God. కనుక ఈమెకు ఎవరు చెప్పారో ఆ క్రీస్తుని గురించి? We do not know who told her about Jesus Christ. కనుక ఎంతగా చెప్పింటే ఆమె బయలుదేరి ఉంటుంది. See how much they must have talked about Jesus. She had that faith and she started. అమ్మా, ఆయన సామాన్యుడు కాడమ్మా. He is not an ordinary person. ఆయన మన వ్యాధులను, మన రోగాలు భరించడానికి వచ్చాడమ్మా. Not only that, he has come to bear all our diseases and all our pain. కానీ మన దుఃఖం కూడా భరించడానికి వచ్చాడు. Not only that, he has come to bear our grief. కనుక నువ్వు వెళితే నువ్వు ఏం చేయాలో నీకే తెలియదు, పరిశుద్ధాత్మతో సహాయపడతాడు, వెళ్ళమ్మా. If you go to him, you may not be knowing what you have to do, but God the Holy Spirit will help you. కనుక ఎన్ని చెప్పారో మనకు తెలియదు. Probably how many people they must have told how many things we do not know. కనుక వాళ్ళందరినీ బట్టి మనం ఎంతో సంతోషించాలా. And we must be so happy because of those people who told. ఆమెకు విశ్వాసం పెంపొందించారు. Not only that, they developed faith in her heart. కొంతమంది విశ్వాసాన్ని డీలా చేసి పడేస్తారు. Some people they will not develop faith, they will kill the faith. కనుక ఇక్కడ చూస్తే గన వాళ్ళు ఎంతగా మీకు చెప్పారంటే గన నేను ఎలా వెళ్ళగలను, ఎలా చెప్పగలను, ఆయనకు ఎంతమంది ఉన్నారో ఏమో, ఆయన వస్తే చెంగుముడితే చాలేమో అనుకుంటుంది. I see how many, when they told, probably she may be having a question, how can I go? I am a woman. Not only that, I have to go near him. Okay, somehow I will try my level best to touch the hem of his garment. వెళ్ళింది. She went. వెళ్ళగానే గుంపు చూసింది. And she have seen all the multitude. అమ్మా, నిజమే, వాళ్ళు చెప్పింది నిజమే. ఎంత గుంపు, ఏమి కథ, నా తండ్రి, ఆ ప్రభు వెంబడిస్తున్నారు, ఆ ప్రభు ఎంతమంది స్వస్థపరుస్తున్నాడో ధైర్యం వచ్చింది, విశ్వాసం అభివృద్ధి అయింది. ఇంకా and now when she went there, she have seen the multitude. What all they have informed me, that is true. How many people are thronging on him, and not only that, many people are healed, and her faith was increased. ఆమె విశ్వాసంతో వస్త్రం తాకిందని చెప్పి సండే స్కూల్ పటాల్లోనూ అక్కడెక్కడ చదువుతున్నాం, కానీ అలా కాదు. See, in so many Sunday school maps and here and there we will be seeing with faith she is touching the hem of the garment, but it is not like that. పెద్ద గుంపు ఉంది. There is a great multitude thronging on him. ప్రభు సందర్భంలో అన్నాడు, నన్ను ఎవరు ముట్టాడు అన్నాడు. అంటే పేతురు అన్నాడు, ప్రభా నీ మీద గుంపుగా పడతా ఉంటే ఎవడు ముట్టాడని చెప్పమంటావు? And you see, Lord Jesus Christ said, somebody touched my garment. Immediately Peter answered, so many people are thronging on you.
And whom can we say? Many people are thronging on కనుక you. ఈ గుంపు చూడగా నాకు విశ్వాసం పెరిగింది, And by seeing that multitude, her faith was increased. బలం వచ్చింది, And she got strength. నేను విన్న సంగతులు నిజమే, What all I heard, they are true. కేవలం వెళ్ళి ఆయన వస్త్రం చెంగు ముడితే చాలు, If I go and touch the hem of his garment, that is sufficient. నేను పోయి చెప్పలేను నా స్థితి. I cannot go and tell openly my condition. కనుక ఆమెకి ఎవరు దారిచ్చింది కాదు, పత్తెగా వెళ్ళి తాకింది కాదు, తోసుకొని పోయింది, అందరినీ నెట్టుకొని పోయింది. Nobody has given her any way. Nobody has invited her. By pushing other people, being a woman, remember that. By being a woman, pushing others. And she touched the hem of the garment. వాళ్ళు నన్ను తాకూడదు, నేను వాళ్ళు తాకూడదు, అయితే ధర్మశాస్త్రంలో కొట్టేవాళ్ళు అన్నారు, వాళ్ళు అన్ని కొట్టేవాడు. And now I should not touch them because I am unclean, and they should not touch them. But they said, because of Christ, all the law has become invalid. So I will go, pushing them, and she went. ఎంతగా విశ్వాసం పుట్టించారు ఆమెకు. See how much faith they could generate in their heart. అన్ని నెట్టుకొని వెళ్ళింది, And pushing all the people, she have gone forward. తాకింది, Just touched the hem of the garment. ప్రభు అన్నాడు, And the Lord said, నన్ను ఎవరు తాకారు, somebody touched me. నా వస్త్రాన్ని తాకారు, Somebody touched my garment. నా లోపల నుంచి ప్రభావం వెళ్ళింది And virtue has gone out of me. అని చెప్పి అడిగితే పేతురు అంటే, ప్రభా నీ గుంపులు కొడుతుంటే ఎవడు తాకాని. Now Peter is asking, Lord, so many people are thronging on you. Big multitude is there. How can we tell who touched you? లేదు లేదు లేదు, ఇప్పుడు నాలో ప్రభావం వెళ్ళింది నాకే తెలుసు అని చెప్పి చూశాడు. And no, not like that. The virtue went out of me, and he searched for the person. కనుక ఎంతో మంది వెళ్తున్నారు కానీ ఎవరికి ప్రభావం వెళ్ళలేదు, మీద పడుతున్నారు కానీ నేను కుదరలేదు. So many people have come to Jesus. They are thronging on him, not only touching, they are falling on him. Yet the virtue has not gone out. అయితే ఈమెకి వెళ్ళింది, And for this woman, it has gone. దాగి ఉండలేకపోయింది, And she could not hide herself. ప్రభుత్వం తానే బయలుపరుచుకున్నాడు. And the Lord himself declared unto her. కనుక అప్పుడు ఆమె ముందుకు వచ్చి, అయ్యా నా సంగతి ఇది. And she came forward and she testified, this is my condition. కనుక ఆ సందర్భం అయిపోగానే ఇక యాయిరింటికి వెళ్తున్నాడు ప్రభు. అమ్మా నీ విశ్వాసం స్వస్థపరచబడింది, వెళ్ళు అన్నాడు. And your faith has healed thee, and you can go in peace, he said. And he was on the way to Jairus. ఇక యాయిరు చూశాడు ఇదంతా. And Jairus saw all these things. 12 ఏళ్ళు రోగి. At 12 years she is sick. అంతేకాదు ప్రభు ఆమెను ముట్టడం కాదు, ఆమె ప్రభుని ముట్టడం. Not Lord Jesus Christ touching her, but she touched Lord Jesus. అంతేకాదు ఆమె ఆయన వస్త్రం అంతా తాకలే, అంచు తాకింది. See, she have not touched even Jesus, even the garment, even not all the garment, even the hem of the garment. కానీ నా ఇంటికి వస్తున్నాడు, And now he is coming to my house. మా ఇంటికి వచ్చి నా బిడ్డ మీద చేతులు పెడతాడు, And he will come to our house and he will put his hand upon my daughter. తప్పకుండా నా కూతురు బాగైపోతుంది, Surely my daughter will come to life. అని అనుకుంటుంటే పిడుగు వంటి వార్త వచ్చింది. And suddenly a thundering news have come. మార్క్స్ వార్త Mark's Gospel, 5వ అధ్యాయం chapter 5, 35వ వచనం verse 35. చదువుకుంటాం అందరము. All of us. While he yet ఇంకా spake, there మాట్లాడుతుండగా came from సమాజం the అందు ruler of the ప్రకారం synagogue's house కొందరు suddenly వచ్చి, said, నీ కుమార్తె Thy daughter చనిపోయినది, is dead. నీవు బోధకుని Why ఎందుకు trouble thou the శ్రమపడదు master అనేది. any further? నీ కూతురు చనిపోయింది అయ్యా, Your daughter is dead. ఇంకా వచ్చేసి పోదాం, ఆయన గురించి శ్రమ పెడతాం. And why to trouble him? You come back, we will go. ప్రభు మంచి మాట అన్నాడు. And the Lord said one very good word. ఆ మాట మనం అందరం చదవాలి. And we all have to read that words. 36వ వచనం. Verse 36. As soon as Jesus heard the word that was spoken, he said unto the ruler of the నమ్మిక మాత్రం synagogue, వచ్చమని Be not సమాజం afraid, మందిరంలో only అధికారితో believe. చెప్పి, అందరూ నా వెంట పలకండి ఒకసారి, తెలుగులో తర్వాత ఇంగ్లీష్లో పలుకులు. చెప్పండి వెనకాల దయచేసి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. ఇంగ్లీష్. As soon as Jesus heard the word that was spoken, he saith unto the ruler of the synagogue, Be not afraid, only believe. ఈ మాట మనకు కావాలి. This word we need. వాడు చెప్పిన మాట నమ్మొద్దు, Don't believe those words. భయపడద్దు, Be not afraid, నమ్మిక మాత్రం ఉంచు. only believe. ఏ నమ్మిక?
What belief? ఇప్పుడే నమ్మిక చూసావు కదా. Just now you have seen that belief, faith. 12 ఏళ్ళ రోగి ఎలా బాగుపడడం చూసావు. And how that 12 years sickly woman is healed. చూసావా? కనుక ఆ యొక్క విశ్వాసం కలిగి ఉండాలి. And you must have that faith. కనుక ప్రభువు మనందరితో మాట్లాడేది. The Lord, He speaks the same thing to all of us. శిష్యులతో కూడా అన్నాడు, అల్ప విశ్వాసులారా, విశ్వాసం లేని తరం వారులారా, ఇంకనూ నమ్మకం ఉన్నారా, నమ్మిక లేదా, ఈ మాటలు మాట్లాడుతూ వచ్చాడు ప్రభు. Even to the disciples He was telling, O ye of little faith, are you not having any faith? And you just believe. Why you are not having faith? He was telling to the disciples. ప్రభుకు కావాల్సిన విశ్వాసం. The Lord needs faith. అందరికి ఎట్లుందంటే గన ప్రభువు రోగాలు బాగు చేస్తాడు అంతే కానీ చచ్చిపోతే ఎవడు చూస్తాడు. See, everybody was thinking the Lord will heal our diseases if we are sick, but if a person dies, what can He do? మనం గమనించామంటే బేతనియాలో మార్తా మరియా లాజరు యొక్క ఇంటికి వచ్చాడు ప్రభు. And we all know in Bethany He came to the house of Martha, Mary and Lazarus. 8 సార్లు వచ్చాడు ఇంటికి. And 8 times the Lord visited Bethany. లాజరు చనిపోయాడు. And one day Lazarus was dead. లాజరు చనిపోతే పని కట్టుకునే రాలేదు ప్రభు. And wantedly the Lord has delayed His coming. తర్వాత వచ్చాడు. And later He came. వచ్చినప్పుడు అంటున్నాడు, మార్తా, నేను పునరుత్థానము జీవం గలవాడును, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికిన ఆయన విశ్వాసం ఉంచు ప్రతివాడును నిరంతరము జీవించును అని చెప్పి అన్నాడు. And He was telling to Martha in John 11:25, Jesus said unto her, I am the resurrection and the life. He that believeth in me, though he were dead, yet shall he live. And whosoever liveth and believeth in me shall never die. Believest thou this? 27 వచనం. 27. ఆమె అవును She saith unto him, Yea Lord, I believe that thou art the Christ, the Son of God, should come into the world. నువ్వు లోకానికి రావాల్సిన జీవం దేవుని కుమారుడైన క్రీస్తు. బా, ఎంత గొప్ప ప్రత్యక్షతలోకి వచ్చింది. See what a wonderful revelation that is given to Martha, and she is telling, Yes Lord, I believe that thou art Christ, the Son of God, who should come into the world. దీని ద్వారా మనకు తెలుస్తుంది ఆ 8 సార్లు ప్రవేశినప్పుడు వాళ్ళకి ఇచ్చిన బోధలోనే సారాంశం ఏంటో అర్థమవుతుంది. And by seeing her statement, we can understand during his 8 visits to Bethany, and we can understand the gist of the teachings of Lord Jesus. కనుక మార్తాగా మాట్లాడుతుంది, మరి ప్రభావం ఇక్కడ ఉంటే గాన మా సోదరుడు చనిపోవాడు కాదు కదా. And Martha is telling the same thing. Mary is also saying the same thing. If thou wert here, my brother would not have died. ఎక్కడ పెట్టి పదని పోతాము అని, ఎక్కడ పెట్టి పదని చూస్తాం. And then he said, where you have buried him? Okay, let us go and see. అక్కడ యేసు కన్నీళ్లు విడిచిన రాయబడింది. There it is written, Jesus wept. ఎందుకు విడిచాయంటే, why? దానికి వ్యాఖ్యానకర్తలు చాలా రాశారు. And the commentators have written so many things. దాంట్లో ప్రప్రథమం ఏంటంటే, ఇన్ని వాక్యాలు మీకు చెప్పి కూడాను నేను జీవం గలవాడు, పునరుత్థానం జీవం నేనే అని చెప్పి ఎంత చెప్తే మీకు ఇంకా బుర్రకెక్కలేదు. థియరీ మీ లోపల ఉంది కానీ ప్రాక్టికల్స్ లేక రాలేదు. And see why he wept. One of the commentator writes, though many times I taught you, I am the life, I am the resurrection, and I am having power over death. All these things I was telling, and all the theory has gone into your brain, but practically you are not believing. That's why he wept. కనుక దాని కొరకు ఏడ్చా అంటే, అంతేకాక ఆ బణం దొరించాను అన్నాడు. 4 రోజులని ప్రభా వాసన కొడతా ఉంటాడు. And now, and after weeping there, and he said, you roll away the stone. And they are telling, 4 days back he is buried, body may be stinking. కనుక గమనించామంటే కన్నా వాళ్ళ లోపల ప్రాక్టికల్ లేదు. So in their lives there is no practicality, only theory is there. ప్రభువు లాజరు బయటికి రా అన్నాడు. And the Lord said, he shouted there, Lazarus come out. వచ్చాడు బయటికి. And he came out. ఆశ్చర్యపోయారు. And people wondered. కనుక ప్రభువు మన జీవితాలను ఏమంటాడు, వాళ్ళు చెప్పిన మాటలు లక్ష్యం ఉంచొద్దు, భయపడద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. In your life and in my life also the Lord is telling, don't believe those words, be not afraid, believe, that's all. కనుక ఆ నమ్మిక మన లోపల ఉండదు. And many times that belief, that faith will be missing in our lives. అందుకనే మనము మన యొక్క అనుభవాలను పంచుకుంటూ రావాలి. That's why we have to share our experiences. ప్రభు ఎలా మనకు సహాయపడుతూ వచ్చాడు, how the Lord was helping us. ఇరుకులు ఎట్లా విశాలత కల్పించాడు. And not only that, in a tight situation, how he has given the broadened situation. అందరూ చేతులు పైకి ఎత్తేస్తే దేవుడు ప్రభు చేయబెట్టాడు. When everybody left the hopes,
And the Lord put his hand. కనుక కలవరమంతా ఆందోళన సమస్తం తొలగించే దేవుడు. Not only that, he is the God who relieves you from all confusion, all fear. మనం దాని కొరకు కోరుకున్నది. And that's why he desired us. కనుక మనం కోరుకున్నటువంటి ఆ యొక్క కోరిక మన జీవితంలో నెరవేర్చబడాలి. And the purpose for which he has desired us, it must be fulfilled in our lives. ప్రభువా మేము ఇక్కడోళ్ళం కాదు అక్కడోళ్ళము, అక్కడ సంగతులు తీసుకొచ్చి చూపించాలి. Lord, we are not of this place, we are of that place, and we have to show forth this truth. కనుక ఈ సత్యాన్ని బయలుపరచడం మనం కోరుకున్నాం. That's why, O Lord, to declare this truth thou hast chosen us. అప్పుడు హెబ్రీయుల రాసిన పత్రిక 11 చూసామంటే కన్నా అంత విశ్వాసం యొక్క పట్టి ఉంది. So in Hebrews chapter 11 we see there is a big list of the heroes of faith. కొంతమంది స్త్రీలు తమ వారిని పునరుత్థానం వల్ల మళ్ళా పొందినారంట. And some of the women, it is written in that chapter, they got back their husbands to life by faith. విశ్వాసంతో. By faith. ఇది నా కూడా చూస్తున్నాం కదా. Nowadays also we are seeing. నువ్వు చూడాలని కోరుతున్నావా? Do you want to see that? ప్రభా ఈ పునరుత్థానం అయినటువంటి ఇంకా సత్యములు లేవాలి మేము చూడాలని కోరుతున్నావా? I want to see our people to be risen again, and I want to understand the truth of this resurrection. ఒకరింటిలో నేను ఉంటే వాళ్ళు ఒక వీడియో చూపించారు నాకు. ఒక నీగ్రో పాస్టరు చచ్చిపోయినాడు, బతికాడు. And in one of the videos when I visited some house, they have shown me that video. One of the Negro, the African pastor, he died and rose again. అని తీసుకొని చూపిస్తున్నారు. ఈ పెట్టెలో నేను పెట్టింటిమి, ఈ గుడ్డలు నేను పెట్టాలి, ఇవన్నీ చూపిస్తున్నారు. And they were showing to him, and this box we have prepared, and we have to keep you in this pit. ఎందుకు ఇంకా చెప్పాలంటే గానా మన హైదరాబాద్లో జరిగింది కార్యము. And even in our Hyderabad something has happened. ఉషా అనే ఒక తమిళియన్ సిస్టరు. And one Tamil sister by name Usha. Tamil Brahmin lady. She is a Tamil Brahmin lady. వాళ్ళ నాన్న ఇక్కడ దీంట్లో మిలిటరీలో పనిచేసి ఇక రిటైర్డ్ అయిపోయి ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేశాడు. And her father was working in military, and after that he was retired and he was working in Indian Express. ఆయన మిలిటరీలో ఉన్నప్పుడు బాగా తాగి సిగరెట్లు అనేది తాగి ఆయన దేహం అంతా చెడిపోయింది లోపల. And when he was working in the military, he was a chain smoker and he was a drunkard and his health is totally spoiled. యశోద హాస్పిటల్ తీసుకెళ్లారు. And they have taken him to Yashoda hospital. అమ్మా ఇది మేమేం చేయలేము, తీసుకొని ఇంటికి అన్నారు. And the doctor said we cannot do anything, last moments you can take him back. అయ్యా ఏం చేస్తారు చేయండి, ఇంకొంతకాలం పెడతామంటే కన్నా ఒట్టిగా నువ్వు పెట్టింది ఖర్చు పెడతావు, ఇంటికి తీసుకుపోన్నారు. And Sister Usha told, okay, see, you keep for some time, see if any betterment is there, it is well and good. And the doctor said it is a waste of money. ఇంటికి తీసుకుపోతే కోమాలోకి వెళ్ళిపోయాడు. And after taking him to the house, he went to coma. ఆమె అద్భుతకరమైన ప్రభు నమ్మింది ఇదివరకే. And Sister Usha believed in Lord Jesus Christ in a mysterious way few years back. ప్రభువైన యేసుక్రీస్తు వారితో తర్కం పెట్టుకున్నది. And she had a discussion, argument with Lord Jesus. ఎలా తర్కం పెట్టుకుని తెలుసునా? Do you know what type of argument it was? కనుక నేను పాపం చేస్తే నన్ను శిక్షించాలి కానీ యేసుని శిక్షిస్తే ఎట్లా? See, if I have committed sin, you have to punish me. Why you are punishing Lord Jesus? అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ తర్కంలో తాను బయలుపరుచుకొని చూపించాడు. And in that argument, when she was arguing, Lord Jesus Christ have shown himself unto her. కళ్ళు తెరిపించబడ్డాయి. And her eyes were opened. ప్రభు నమ్మింది. And she believed in Christ. ఈయన కోమాలో ఉంటుండగా, and when her father was in coma, తనకు తోచినటువంటి ఏదో నూనె తీసుకొని ప్రార్థన చేసి ఆయనకు పూస్తా ఉంది. And see, whatever thought that has come to her mind, she have taken some oil, whatever oil is available, and she is applying that oil and praying for her father. 4 తర్వాత తెల్లవారుజామున లేచి కూర్చున్నాడు. And after 4 days, her father got up and sat on the bed. ఏమో దయ్యమేనాడు ఏంటి భయపడతా ఉంది. And there was a doubt, has he become a demon? కాదనన్నారా, నేను దుర్మార్గుణ్ణి, నీ ప్రభు నన్ను తాకాడురా, నన్ను స్వస్థపరిచాడురా, రారా. And he was telling, I am not a demon, my daughter. You come to me. Your God. See, as you know, I am a drunkard. I am a chain smoker. He touched me and he healed me. అని డాక్టర్ దగ్గర తీసుకుపోతే, ఆ యొక్క యశోద హాస్పిటల్ తీసుకుపోతే ఒక పాత రికార్డు తీసుకుపోతే ఈ రికార్డుకును దీనికి ఏమి సంబంధం లేదు, ఇది పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అన్నారు. And when she have taken her to Yashoda hospital again,
and the old record is there with which he was suffering. And when they compared the record with his body, no, not at all relating, contrasting report it is. No, he is quite all right, take him. ఆమె చెప్తుంది కదా, ఈ యొక్క సీడీలు ఏం చెప్తుంది, ఇది నేను రవీంద్ర భారతిలో పాటలు పాడేవాడిని, ఇంకా తర్వాత ఇక్కడ గాంధీ హాస్పిటల్లో సేవ చేశాను, ఉస్మానియా హాస్పిటల్లో సేవ చేశాను, అందరిని ప్రోత్సాహపరిచాను, బలపరిచాను అంటుంది. అది ఆమెకేదా, మనకు లేదా? She was sharing in that CD her testimony, and I preached about Lord Jesus Christ in Gandhi Hospital, in Usmania Hospital. I sang songs in Ravindra Bharati. See, that faith, is it for her only? Is it not for her? For us? మనకు కూడాను, even for us also. కరోనాతో బాధపడుతున్నావా? Are you suffering from corona? క్వారంటైన్ లో ఉన్నావా? Or are you in quarantine? భయపడొద్దు, don't worry. ఈ మాట చెప్తున్నాడు ప్రభు. God is telling, వాళ్ళు చెప్పిన మాట వినొద్దు, don't believe their words. వాళ్ళ మాటలు వింటేగా కుంగిపోతావు, అదలు పడిపోతావు. If you hear those words, you will be discouraged, you will be so much depressed. భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు. Be not afraid and believe. అప్పుడు యాయిర్ ఇంటికి వెళ్ళారు. And he went to Jairus' house. అమ్మాయి చచ్చిపోయింది అని అన్నారు. And people said she died. లేదా నిద్రపోతా ఉంది. And he said she is sleeping. అందరూ నవ్వారు. And everybody laughed. అందరిని బయట పంపించి, And he asked everybody to go out. ప్రభు తల్లిదండ్రిని, తర్వాత పేతురు, యోహాను, యాకోబు ముగ్గురిని తీసుకుని వచ్చి అడిగినాడు, అమ్మాయి తల్లితాకుమే అన్నాడు, అమ్మాయి లేయని. And he sent all the people out, and the parents, and these three disciples, Peter, James and John, he has taken them, and he said talitha-kumi, that is, oh girl, get up. లేచింది. ఆశ్చర్యం. And she got up, everybody wondered. కనుక ఇలాంటి చూడాలని కోరుతున్నావా? Do you want to see such miracles in your life? వాడు చెప్పిన మాటలు నమ్మిక ఉంచొద్దు, విశ్వాసం నమ్మిక మాత్రం ఉంచు. వాళ్ళు చెప్పిన మాట లక్ష్యం ఉంచొద్దు, నమ్మిక మాత్రం ఉంచు. Don't consider their words, don't believe their words, just have faith in God. డాక్టర్లు ఎన్ని చెప్తారు. See, doctors may tell so many things. ఒక అమ్మాయిని తీసుకొచ్చాను నా దగ్గరికి. And somebody brought one girl to me. తీసుకొచ్చి, అయ్యా ఆమెకు 4వ నెల క్యారింగ్, అమ్మాయికి ఇప్పుడే 1,00,000 ఖర్చు పెట్టాము. And she is conceived, that is 4th month is going on. Already we have spent more than 1 lakh on her. ఇంకా 5 నెలలు ఉంది. Another 5 months time is there for delivery. And we are not able to understand how much we have to spend on her. నేను చెప్పాను, భయపడద్దు. Then I said, fear not. నమ్మిక మాత్రం ఉంచు. Believe. అనేక దృష్టాంతాలు ఇచ్చి, లేఖనాలు చూపించి ప్రార్థన చేశాను. అప్పుడప్పుడు కనబడుతూ ఉంటాడు అక్కడ వాళ్ళ అన్నయ్య. ఎట్లుందంటే కన్నా, అంకుల్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. And see, by showing few scriptural portions, I prayed for her. And now and then her brother meets me here and there. And I used to ask, how is our dear sister? Means 100% all right, no problem at all. కనుక ఈ మాట చేపట్టుకుని వెళ్ళి ఈ రోజు. And today, hold fast this promise and then leave. క్వారంటైన్ లో ఉండుగాక, you may be in quarantine, లేకపోతే నువ్వు చచ్చిపోతావు అన్ని గాక, or probably doctor must have declared that you are going to die. కనుక వీటన్నిటిలో నేను నమ్మిక ఉంచాను నా దేవునందు. And in all these situations, tell bravely, I believed in my God, Lord Jesus. కనుక ఆయన రుజువు చేయి and prove him. విశ్వాసంతో నిలబడు. And with faith you stand with faith. గీల అయిపోవద్దు. Don't be depressed. కనుక అక్కడి నుంచి తర్వాత ప్రభువు 2 గుడ్డోళ్ళ దగ్గరికి వచ్చాడు. And from there the Lord went to 2 blind people. వాళ్ళిద్దరిని ఇంటిలోకి తీసుకొచ్చాడు. And he brought both of them to the house. మత్తయి సువార్త, Matthew's Gospel, 9వ అధ్యాయం, 9th chapter. మత్తయి సువార్త 9వ అధ్యాయం, Matthew's Gospel, 9th chapter. 9వ అధ్యాయం ఇక్కడ 28 నుంచి 28 onwards. ఆయన ఇంట And when he was come into the house, the blind man came to him, and Jesus said unto them, believe ye that I am able to do this? నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాం ప్రభా అనేది. వాళ్ళు దేనికి వచ్చారు? Why they came? మాకు చూపు కావాలి ప్రభా. Lord, give us sight. నేను దీన్ని చేయగలను నమ్ముతున్నారా? Do you believe that I can do this? ప్రభు నమ్మికలు మాట్లాడతారు. Yes, the Lord is speaking about your faith and belief. 6వ నుండి మనం చూస్తే అది నమ్మికల గురించి మాట్లాడుతున్నారు. Right from verse 1 we are seeing that about belief and faith he is speaking. మేము నమ్ముతున్నాం ప్రభు అన్నాడు. Oh Lord, he is asking, do you believe? Yes, I believe. ప్రభు ఎన్నో సందర్భాల్లో గుడ్డోళ్ళని బాగు చేస్తూ వచ్చాడు. In so many incidents the Lord healed the blind people. ఒకడేమో బోధ చేస్తే కానీ
పూసి శిలువను కొనిరిపో అన్నాడు. And one person, he made some he spat and put that paste on his eyes, and you go to the pool Siloam. ఇంకోళ్ళేమో తాకాడు, మనుషులంతా చెట్ల మారి కనబడుతున్నాడు అన్నాడు. ఇంకోసారి తాకాడు, మనుషుల మారి కనబడుతున్నాడు. And another person, he just touched and he told that the men are looking like trees. Again he touched and he was healed. కనుక రకరకాలుగా గుడ్డోళ్ళని స్వస్థపరుస్తూ So వచ్చాడు. in so many ways the Lord healed the blind people. ఇక్కడ చూడబోతే ఇంటిలో, Here when we see in the house, ఇది చర్చికి గుర్తు. see this house symbolizes the church. కనుక చర్చిలో జరుగుతుంది, నీకు చర్చిలో జరుగుతుంది ఎట్టాడివి. See, only in the church of God these things will happen. నేను చేయగలను నమ్ముతున్నారా? Do you believe that I can do this? ప్రభా మేము నమ్ముచున్నాము. Yes Lord, we believe. ఇద్దరిని తాకాడు కళ్ళు, And both of them he touched their eyes. ఇద్దరు ప్రభువుని చూశారు. And both saw Lord Jesus. ఆశ్చర్యపోయి ఉంటారు, Probably they must be wondering. మహిమపరిచింటారు, And they must be glorifying God. ఘనపరిచింటారు. And they are honoring God. ప్రభువుని యేసుక్రీస్తు వారు లేచిన తర్వాత ఈ అమ్మాయి మార్గానికి అనుమానం తెలిపోతాను ఇద్దరు శిష్యులు ఉన్నారు. And when the Lord Jesus Christ, తిరిగి లేచిన తర్వాత, and after he rose again, and two disciples were walking on the road, Emmaus. అనుమానం తెలుస్తున్నారు. And with so many doubts they are walking to Emmaus. కనుక ప్రభు వాళ్ళతో పాటు నడుస్తూ And వచ్చాడు. the Lord was walking with them. వాళ్ళకి అర్థం కాలే, They could not understand. వాళ్ళు ఎదురు చెప్తూ వచ్చారు కానీ నాడు అరే పిచ్చోళ్ళారా, ఇలా క్రీస్తు శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యం కాదా? మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా అన్నాడు. And they are talking so many things, and with all their doubts they are going. Lord Jesus Christ was telling, Moses and all the prophets have prophesied so clearly that the Lord has to suffer like this and he is to be resurrected. And see, you are very slow in your mind. నమ్మని మందమతులారా, And you are foolish in your understanding. కనుక ఫూల్స్ అన్నాడు. Fools, he said, the word fools is used there. అంతకాలం ప్రభుత్వ పాటు ఉండి వాక్యాలు చూసి ఇండి విని వాళ్ళు అనుమానం తెలుపుతుంటే మరి బుద్ధిహీనులారా అన్నాడు. And you see, for so many years they were with Lord Jesus Christ. They could not believe his words, and they are going with doubt and argument. And the Lord said, addressed them, ye fools. లేఖనాల ద్వారా మనకు విశ్వాసం రావాలి. And by the scriptures, word of God, that faith must be generated. ఇంట్లోకి వెళ్ళి రొట్టె విరిచాడు, అప్పుడు వాళ్ళు కళ్ళు తెరబడ్డాయి, ప్రభా అన్నారు, వెళ్ళిపోయాడు అంతే. And after entering into the house, he broke the bread. Their eyes were opened, they were enlightened. They said, they recognized him, oh Lord. He disappeared. వెళ్ళిపోయాడు. He disappeared. ఆయన మనతో మాట్లాడుతుంటే మన కడుపులో మండుతుండలేదు. When he was speaking to us, our hearts are not burning. దేవుని వాక్యం ద్వారా నీకు మంట మండాలి. See, by the word of God, that heat, that burning must be there in your heart. వినుడి ద్వారా విశ్వాసం కలుగును, వినుడి క్రీస్తుని గురించిన మాటల ద్వారా కలుగును. Oh, by hearing the faith will be generated, hearing the word of God. ప్రభా ఉదయకాలం చాలా మాట్లాడుతున్నావు మాతో. Lord, this morning you are speaking so many things to us. రకరకాలుగా మాట్లాడుతున్నావు, so many ways you are speaking. దర్శిస్తూ ఉంటున్నావు, and you are visiting us. కనుక వాళ్ళకి కనబడి వెళ్ళిపోయాడు కానీ వీళ్ళిద్దరూ గుడ్డోళ్ళు ప్రభు చూస్తూనే ఉన్నారు. And for those two people on the way to Emmaus, the moment their eyes were opened, he disappeared. But these two people, blind people in the house, when they opened their eyes, he was very much before them. మందిరంలోకి నువ్వు కూడా వచ్చావు, మందిరంలోకి నువ్వు కూడా you వచ్చావు. also entered into the house of God. ఏ పరిస్థితిలో ఉందని స్థితి మాకు తెలీదు. We do not know in what condition you have entered. ఎన్ని అనుమానాలు ఉన్నావు మాకు తెలీదు. I do not know how many doubts you are having. నా సంగతి అయిపోయింది అనుకుంటున్నావేమో. You may be thinking my life is over. అలాంటి పరిస్థితుల్లో ప్రభువుతో మాట్లాడుతున్నాడు. In that situation the Lord is speaking to you. నీ పరిస్థితులన్నిటిని మించమని నేను అంటున్నాడు. And I am above all your circumstances and situations. నీ దుఃఖములు, నీ బాధలు, నీ వ్యసనములు మొత్తం నేను భరించాను. And I bore all your sicknesses, all your grief, all your troubles, all your pains I bore. ఆమె 12 ఏళ్ల రక్తస్రావం స్త్రీ, ఆమె విశ్వాసాన్ని ఒకసారి తలంచుకో. See, remember the faith of that woman who was suffering with issue of blood for 12 years. ఎంతగా విశ్వాసం వచ్చింది, how much faith she had. ఎంతగా మనం వింటున్నాము, and so many things we are hearing. ఒకసారి వచ్చిందా మనకు, ఒకసారి విశ్వాసం వచ్చిందా? And even at least once have you got such a faith? నువ్వు ఏదో చెప్తావు కానీ మాకు కుదరదయ్యా అన్నట్లుగా ఉందా? And you are telling so many things but it is not possible with me. Are you saying like that? కనుక ఆ రీతిగా కాకుండా ప్రభా నేను నమ్ముచూ ఉన్నాను. Don't be like that.
Tell to the Lord, Lord, I believe. ఎన్నెన్న సమస్యలు రానిగాక, ఎన్ని ఇక ఆటపోట్లు రానిగాక, ఎన్ని తుఫాన్లు రానిగాక, ఎన్నెన్న రానిగాక, నేను మాత్రము ఇక వాక్యము వాడు చెప్పిన మాటలు లక్ష్యమించక నమ్మిక మాత్రం ఉంచుము, భయపడద్దు. How many years may pass, how many difficulties I may face, I will not believe their words, but depending on the word of God, I believe. Can you tell? ఆ యొక్క 12 ఏళ్ళ రోగికి ఎంత విశ్వాసం ఇచ్చారు వాళ్ళు. See, for 12 years, that sickly woman, what a great faith the Lord has given. కనుక ఆ విశ్వాసము ఆమెను ఎట్లా పుంజుకునేది 12 సంవత్సరాలు. For 12 years, 12 years, how that faith is generated in her heart. యాయిరు కూతురు కూడా 12 ఏళ్ళే. Not only that, the age of Jairus' daughter is also 12 years. బైబిల్లో సంఖ్యలకు కూడా భావాలు ఉన్నాయి. And in Bible, the numbers are having so many meanings. 1 అంటే దేవుడు, 1 means God, 2 అంటే గాన సహవాసము, and 2 means fellowship. 3 అంటే త్రిత్వము, తండ్రి కుమార God. పరిశుద్ధాత్మ. 3 means Trinity, that is Father, Son and the Holy Spirit. 4 అంటే గాన 4 దిక్కులు, 4 సువార్తలు, సార్వత్రికము. And 4 means we are having 4 sides, 4 gospels, actually universal the meaning. 5 అంటే దేవుని కృప. And 5 means grace of God. 6 అంటే మానవుని యొక్క సంఖ్య. Not only that, 6 means it is the number of man. మానవుని 6వ నాడు సృష్టించాడు. And God created man on the 6th day. 7 అంటే దేవుని యొక్క సంఖ్య. And 7 means it is God's number. పరిపూర్ణత, సంపూర్ణత, That is fullness. అది 7 సంఘములు, 7 దూతలు, 7 బోరలు, 7 కలశములు, అంత 7 అది దేవుని యొక్క సంఖ్య. 7 means it is the God's number. Time and again it is repeated. 7 angels, 7 trumpets. 8 అంటే గాన పునరుత్థానానికి గుర్తు. 8 means it speaks of resurrection. నేల మీద కట్టినటువంటి నోహు ఓడ, అందులో నోహు, ఆయన భార్య, తర్వాత 3 కొడుకులు, 3 కోడళ్ళు ఎక్కారు. నేల మీద కట్టినటువంటి ఓడ అరారాత్ పర్వతమైపోయింది. పునరుత్థానానికి గుర్తుంది. 8 speaks of resurrection. Noah built the ark on the land, and he was there, his wife, 3 sons, 3 daughters-in-law, totally 8 people, and it has gone to the top of Mount Ararat. 9 అంటే గాన 10 మంది కుష్ఠరోగులు బాగయ్యారు. వాళ్ళు ఒకటే పరిగెత్త వచ్చాడు. 9 మంది యాజకుని చూపించడానికి వెళ్ళిపోయారు. ఆ 9 అంటే గాన కృతజ్ఞత లేనివారు. And 9 means, see, 10 lepers were healed, 1 came back, 9 went away, and 9 speaks of thanklessness. ఒకటి అది దేవుని మహిమపరచడానికి వచ్చాడు. Only 1 person have come to glorify the Lord. 10 అంటే గాన 10 దినములు పరీక్ష కలుగుతుంది, మరణ పర్యంతం నమ్మకంగా ఉండు, జీవితం ఇస్తా అంటాడు. 10 means 10 days testing, and be thou faithful unto death, I will give you the crown of life. 10 పరీక్ష గుర్తు. 10 speaks of testing. ఎలియాజరు రిబ్కాను తీసుకొచ్చానికి వెళ్ళినప్పుడు పరీక్షలో 10 ఒంటెలు తీసుకుపోయాడు. And when Eliezer has gone to bring Rebekah, and he has taken 10 camels. కనుక 10 పరీక్ష గుర్తు. 10 speaks of test. 11 మంచి చెడుగు, లేకపోతే దీవెన శాపము. 11 speaks of good and evil, or the contrast between blessing and curse. 12 మంది శిష్యుల్లో 11 మంది దీవెనకు కారణంగా ఉండారు. ఆ యూదాసు ఒకడు శాపానికి గుర్తుగా ఉన్నాడు. Out of the 12 disciples, 11 speaks of 11 are they are blessed people, 1 is a cursed person. 12 దేవుడి దైవ మందిరానికి, దైవ క్రమానికి గుర్తది. This 12 speaks of the house of God, or the discipline in the house of God. 12 గోత్రకర్తలు, and 12 patriarchs, 12 అపోస్తలులు, 12 apostles. నూతన యెరూషలేములో 12 పునాదురాళ్ళు. Not only that, in the New Jerusalem 12 foundations. అంతేకాదు 12 ముత్యాలు గుమ్మాలు. And not only that, 12 pearly gates. దైవ క్రమానికి గుర్తది. So it speaks of the order of God. సంఘములో క్రమానికి గుర్తు. It is the order in the church. 13 అంటే గన ఎరుకో గోడ కూలియానికి 13 సార్లు తిరిగాడు. So for the falling of the walls of Jericho, they went round 13 times. ప్రతి దినము ఒకసారి తిరిగి రావాలా? Each day one time. 7వ రోజు 7 సార్లు. And 7th day 7 times, totally 13. కనుక దేని కొరకు అది? For what it 13 resembles? కనుక
ఎవరు దేని కొరకు అంటే ఇంకా ఎవరు రాయలు రాహాబా రాహాబు ఇంటికి దారం కట్టారు. And see, Rahab tied that scarlet thread to her window. ఆ ప్రాకారం మీద ఉంది. And her house is on the compound wall. కనుక అందరూ చూడాలి, సైలెంట్గా వెళ్తూ చూడాలా, మాట్లాడకుండా వెళ్ళాలా. ఆ ఇల్లే And all the people, when they are walking around the Jericho walls, the moment when they come to the house of Rahab, by seeing that scarlet thread, oh, that house, everybody must see that. ఆ రీతిగా సంఖ్యలు కూడా భావాలు ఉన్నాయి. Like this, every number got some meaning. 40 కూడా పరీక్ష గుర్తాయి. 40 40 also. 40 పరీక్ష గుర్తాయి. 40 ఏళ్ళు తిరిగారు వాళ్ళు. And 40 also speaks of testing. For 40 years they were wandering. కనుక సంఖ్యలు కూడా భావాలు ఉన్నాయి. And the numbers are also having meaning in the Bible. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో in Matthew 9th chapter, వారి విశ్వాసం చూసి కుమారుని పాప క్షమించబడ్డాయి అన్నాడు. And he said, by seeing their faith, my son, thy sins have forgiven thee, he said. ఇవన్నీ చూశాడు ఏమో లేవి, నన్ను వెంబడించు అంటే ఆ సుంకము పన్ను వసూలు చేసేవాడు బయలుదేరాడు. Probably Levi, that is Matthew, must have seen all these things. And the moment when he said, you follow me, he left that tax collecting seat and followed him. యాయీరు కుమార్తెను లేపడానికి వెళ్తుంటే, and when he was going to raise Jairus' daughter, మధ్యలో ఈ భాగం తీసుకొచ్చాడు 12 రక్తస్రావం స్త్రీ. And God, see this woman who is suffering from issue of blood for 12 years, and that episode. ఎంతగానో మనం చూశాం. So many things we have seen. కనుక అద్భుతం చూశాం. And wonders we have seen. ఆశ్చర్యకార్యాలు చూశాం. So many miracles we have seen. కనుక ఆమె విశ్వాసం ఎంత గొప్పదో చూశాం. And we have seen how much great is their faith. అమ్మా నీ విశ్వాసం స్వస్థపరిచింది వెళ్ళు అన్నాడు. And your faith has made thee whole. జ్ఞాపకం పెట్టుకోవాల్సిన సంగతి ఒకటి ఉంది కదా. We have to remember one thing. ఇక నీ కూతురు చచ్చిపోయిందనగానే వాడు చెప్పిన మాటలను లక్ష్యమించొద్దు. నమ్మిక మాత్రం భయపడద్దు, నమ్మిక మాత్రం వచ్చు. Your daughter is dead. When the news came, immediately he said, don't believe their words, be not afraid, believe. ఎన్నో సందర్భాలు మనం చూస్తూ వచ్చాం. So many incidents we have seen. ఇంకా ప్రభు ఎంతమంది చచ్చినోళ్ళు లేపాడుగా చూస్తూ ఉంటాం. And also we have seen many people whom the Lord raised. నీ పరిస్థితిని తారుమారు చేసే దేవుడిగా ఉన్నాడు. And he will turn your situation upside down. తర్వాత యాయీరు కుమార్తెను లేపాడు. And he raised the Jairus' daughter. తర్వాత ఇద్దరు గుడ్డోళ్ళు ఇంట్లో కళ్ళు తెరిపించాడు. After that we have seen those two blind people. మీరు నమ్ముచున్నారా నేను ఈ కార్యం చేయగలంటే నమ్ముచున్నాం ప్రభు అన్నారు. Do you believe that I am going to open your eyes? Yes, we believe. కనుక వాళ్ళ నమ్మిక చొప్పున వాళ్ళిద్దరి కళ్ళు తెరిపించాడు. And according to their faith he opened their eyes. లాస్ట్లో వాడు దయ్యం పట్టిన వాడు గుడ్డోడు. And in the last, that is person suffering from dumb spirit. దయ్యం పట్టింది. ఇది 12వ అధ్యాయంలో చూస్తే ఇంకోడు ఉన్నాడు, వాడు గుడ్డోడు, దయ్యం పట్టింది, తర్వాత మూగోడు. And in 12th chapter another person is there, he is blind, possessed by dumb spirit, and he can't speak. కనుక చడువుని స్వస్థపరిచాడు. God healed them. మల్టిపుల్ హ్యాండిక్యాప్. I say his handicappedness is multiple handicap. కనుక ఆ రీతిగా మనం వచ్చాము, ఎన్నెన్నో వింటున్నాం, ఎన్నెన్నో సందర్భాలు చూస్తూ వచ్చాం. ప్రభు నీతో మాట్లాడడం తీసుకొచ్చాడు. నేను వీటన్నిటిని జయించిన వాడిని, నీ జీవితం జయిస్తాను, నేను సహాయపడతాను, నువ్వు నన్ను స్తుతించగలవా? లేకపోతే ఆ మోకదయం పట్టిన వాళ్ళ వలె ఎప్పుడో నువ్వు ఆరాధించి ఏండ్లయిందేమో కురిన్ గారికి చెప్తానే ఉంటున్నారు, పోయిన వారం ఆరాధించలేదు, వాళ్ళు ఆరాధించి అంటుంటే కూడా నాకెందుకు వచ్చాను వద్దు, మూగిదయం మాత్రం ఉండొద్దు, నొట్టెరు. And you have come with so many burdens, and God has spoken to you in so many ways. Are you ready to worship? The Lord is telling, I have conquered all these things. I will give